ఈ రోజున షాయంపేట మండల అభివృద్ధి అధికారికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ నుండి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం అయినది. అందులో పేర్కొన్న అంశాలు ఏంటంటే, ఈ అధికారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఏంటంటే, చేనేత కార్మికులందరికీ కూడా పింఛను, ఆసరా పింఛను 50 సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పింఛను మంజూరు చేయాలని, అట్లాగే గత ప్రభుత్వంలో అంటే గత తీసుకున్నటువంటి ప్రభుత్వాల దృష్ట్యా 1500 మంది చావులకు ఆత్మహత్యలకు గురైనారని, నేటికి కూడా ఈ పని విధానం లేక ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నాయని, ఈ మరణాలు ఆపే కొరకు సిరిసిల్లాలో కానీ ఇతర చేనేత వాళ్ళకు చేతి నిండా పని కల్పించాలని, అట్లాగే గత 5 సంవత్సరాల నుండి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చేనేత కార్మికులు అంటే చేనేత వాళ్ళు చనిపోతే భార్యలకు పింఛన్ ఇవ్వాల్సి ఉన్నది ఆ స్థానంలో. కానీ గత ప్రభుత్వం మర్చిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేసినాం. ఇప్పటికైనా ఏంటంటే, చనిపోయినటువంటి వారి స్థానంలో భార్యలకు తక్షణమే వాళ్లకు ఆసరా పింఛను ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వం కూడా 4000 ఇస్తానన్న పింఛను కూడా అందించాలని అనే ఈ సందర్భంగా మేము ఈ విజ్ఞాపన పత్రం ద్వారా తెలియజేయనైనది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను హాజరు కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 10 రూపాయల సభ్యత్వం ప్రతి ఒక్కరు పొందాలని, 10 రూపాయల సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ పొందాలని, కుల బాంధవులందరికీ ఖచ్చితంగా 10 రూపాయల మెంబర్షిప్ తీసుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటుంది.